మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు మంత్రి వాకిటి శ్రీహరి. సీఎం రేవంత్ రెడ్డిపై జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. సొంత పార్టీలోని మహిళ మాటలకు సమాధానం చెప్పలేని వ్యక్తులకు తిరుమలగిరి సభ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రతి పనికి స్పందన ఉంది కాబట్టే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఓసీ అయినా కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించారని చెప్పారు మంత్రి వాకిటి శ్రీహరి. మహిళా స్పందన ఎందుకు లేకుంటది? ఈ తెలంగాణ రాష్ట్రంలో మున్పెప్పుడు చేయని విధంగా ప్రతి మా సోదరిమణిని కూడా బస్సులో ఫ్రీ ప్రయాణం చేయిస్తున్నాం. ఎందుకు స్పందన లేకుంటుంది? సేమ్ టైం ఇప్పుడు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో 100% మహిళల కోసం వడ్డీ లేని రుణాలు కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకు స్పందన లేకుంటుంది? మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇల్లు నడిపేది వాళ్ళు కాబట్టే 987 రూపాయల గ్యాస్ కుండని కొనలేరు కాబట్టి 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. అందుకోసం ఆ మహిళల స్పందన లేకపోయేది. మహిళలు పరిపూర్ణంగా స్పందన మాకున్నది, వాళ్ళ ఆశీర్వాదం ఉన్నది కాబట్టి ఈరోజు అధికారంలో ఉన్నాం. వాళ్ళ కోసం ఎంతవరకైనా ఏడి స్థాయికైనా దిగి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ ఆలోచన మాదన మైండ్లో ఫ్రేమ్ అయి ఉన్నది. సరే, దీని సక్సెస్ అయింది సభ, ఆ సభ సక్సెస్ అయింది. మరి ఆ సక్సెస్ అయింది అంటే ఏదో కౌంటర్ చెప్పాలని చెప్తా ఉన్నారు జగదీష్ రెడ్డి గారు, కానీ వాళ్ళ మాటల్లో కూడా పసలేదు. మహిళలకు గౌరవం మేము ఇస్తూ ఉన్నామండి, మహిళలకు గౌరవం మేము ఇస్తూ ఉన్నాం, ఎవరు కాదన్నది. నేను ఇంకా లోతు కామెంట్ చేయరాదు, కానీ మహిళ, సొంత మహిళ, తమ పార్టీ మహిళ, ఆ మహిళ పైన ఒక చిన్న ఇష్యూ వస్తే కౌంటర్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు మా మహిళల గురించి మాకు లేదని చెప్పి అంటే ఎంతవరకు సమంజసం? ముందు బూతుల రేవంత్ రెడ్డి అని లేదా సీఎం గారిని ఇష్టం వచ్చిన మాట్లాడే వ్యక్తికి మరి ఏ విధంగా జవాబు చెప్పాలో నాకైతే అర్థమైతే లేదు. పచ్చకామరులకు లోకమంతా పచ్చగా అన్నట్టు వాళ్ళకు ఆ ఆలోచన విధానంతో ఉంది కాబట్టి తెలంగాణలో బూతులను పరిచయం చేయించింది ఎవరు? ఒకసారి ఆలోచన చేయండి. యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు, ఇప్పటికి కూడా ఒక ఆలోచన విధానంలో ఉన్నారు. ఇంకా దిగజారకండి, ప్రతి విషయంలో కౌంటరే. మొన్న 42% రిజర్వేషన్ల విషయంలో మాట్లాడుతుంటే దానికి కౌంటరే. ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వము తమ అధికారంలో 9-10 ఏళ్ళు ఉన్నప్పుడు చేయలేని పని మేము వచ్చిన తర్వాత బీద బడుగు బలహీన వర్గాల గురించి, తాడిత పీడిత ప్రజల గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఎక్కడ వీళ్ళకంతా క్రెడిట్ వస్తుందేమో, మేము నామరూపాలు లేకుండా అవుతామేమో అనే భయానికి మాట్లాడుతున్న మాటలు.